ప్రస్తుతం రాష్ట్రాలలో అయినా దేశంలో అయినా పరిస్థితి కనుక చూస్తే స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం, ఉనికి కోసం, ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం కోసం ప్రశ్నించే వాళ్ళు, నినదించే వాళ్ళు, కనీసం కనీసం ఆ ఉనికిని కాపాడుకునే విధంగా గొంతెత్తే వాళ్ళు కూడా నిజాయితీగా ఎవరూ కనిపించడం లేదు. అల్టిమేట్గా మరి కొంతకాలం పాటు ప్రస్తుతం అన్న పరిస్థితి కొనసాగితే అసలు దారుణమైన నియంత్రణతో మరెంతో దూరంలో లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైతే బాధితులుగా మిగులుతారో ఆ బాధితులను పడే వాళ్ళు భుజాన్ని అద్దెకిచ్చి మరి మేము బాధితులుగా మిగులుతామలే, మా భుజాన్ని వాడుకోండి అని చెప్పి సహకారం అందిస్తూ ఉన్నారు. ఏ అంశం మీద అయినా చూడండి, తాజాగా ఇప్పుడు నియోజకవర్గాల పెంపు జనాభా ఆధారంగా అని చెప్పి కేంద్రం అడుగులు ముందుకేస్తుంటే తెలంగాణలో నోరు తెరిచి నిజాయితీగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కనిపించారా? ఆంధ్రప్రదేశ్లో నోరు తెరిచి నిజాయితీగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కనిపించారా? దీని మీద ఉద్యమాలు చేస్తామన్న వాళ్ళు కనిపించారా? ఒక అఖిలపక్ష సమావేశం కదా పక్కన పెట్టండి, ఒక నాయకుడిగా, ఒక పార్టీగా వాళ్ళ అభిప్రాయాన్నైనా వెలిబుచ్చిన పాపాన్ని ఎవరైనా పోతారా? ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఏ రాష్ట్రమైనా, ఏ సమాజమైనా ఎలా మనుగడ సాధించగలుగుతుంది? నోరు తెరిచి ఎవరైనా అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి ప్రపంచ దేశాల మధ్య జనాభాను కంట్రోల్ చేయాలి అని. సో 1976 లెక్కల ప్రకారం విభజన జరిగింది. ఆ తర్వాతి కాలంలో అంతర్జాతీయ ఒప్పందాలే ఉన్నాయి, జనాభాను కంట్రోల్ చేయాలి. జనాభాను కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన రాష్ట్రాలు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు. విచ్చలవిడిగా జనాభాను పెంచి నానా చెత్తంతా కనుక పెంచి పోషించినటువంటి రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. తీరా 2025 వచ్చేసరికి ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ పార్లమెంటు నియోజకవర్గాలట, జనాభా తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ నియోజకవర్గాలంట. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! ఇంతకుముందు పాలకులు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన ఒప్పందాల ప్రకారమే కదా జనాభా నియంత్రణ చేసినది. ఇక్కడ జనాభా నియంత్రణ చేసి చట్టాలు మంచిగా ఒప్పందాలు అమలు చేసిన వాళ్ళకేమో ఫైన్ ఇస్తారా? విచ్చలవిడిగా చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘించిన వాళ్ళకు మాత్రం గిఫ్ట్లు ఇస్తారా? ఇదెక్కడ? మొత్తం ఉత్తర భారతదేశంలో పెరిగి దక్షిణ భారతదేశంలో తగ్గితే ఇక దక్షిణ భారతదేశం ఉనికే కనపరాదు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మీద దండెత్తి వచ్చినట్లే ఇక మొత్తం అన్ని వ్యవస్థలు ఇప్పటికే నార్త్ ఇండియన్స్ ఉంటారు. చివరికి ఇక్కడ కనుక మన ఊరి వరకు ఇప్పటికే చాలా మంది మార్వాడి రూపంలో వచ్చేసారులే దక్షిణ భారతదేశంలో, ప్రతి మారుమాలకు వచ్చేసారు. ఈ తర్వాత కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. మొత్తం మనల్ని కానీ ఇంకా వాళ్ళే పరిపాలించే పరిస్థితి. రాష్ట్రాలు కేంద్రాన్ని పాలించడం కాదు, రాష్ట్రాలు కనుక వాళ్ళ గ్రిప్లోకి, వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోతే ఉనికి ఏంటి? ఇక్కడ చూస్తున్నాం కదా, బలవంతంగా హిందీ అంట. మన రాష్ట్రాలలో గొప్ప పేరెన్నిక కన్నా పనికిమాల నాయకులు హిందీలలో ట్వీట్లు చేస్తారు. ఎవడు ఇష్టం అది నేర్చుకుంటే ఎవడొద్దంటున్నాడు? అవును, మనం హిందీని ఇక్కడికి వచ్చి రుద్దినప్పుడు తెలుగు, కన్నడ, తమిళ్ని తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో నేర్పించు. ఎందుకు నేర్పించావు? హిందీని నువ్వు ఇక్కడికి వచ్చి రుద్దితే మా భాషను మరి అక్కడ రుద్దు. ఎవడు రుద్దకు రాబాయ్, ఎవడి భాష వాడు నేర్చుకుంటాడు. ఉండని భారతదేశ గుర్తింపే విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు కదా. దాన్ని మొత్తం నాశనం చేస్తామంటే ఎలా కుదురుతుంది? దానికోసం వీళ్ళు దేశభక్తి అనే ముసుగు తొడిగి ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే దేశం, ఒకే పుట్టకోసి అంతా ఇదే తీసుకొచ్చారు. కన్వీనియంట్గా దేశభక్తి అని ఒకటి ఎక్కిచ్చేది, వ్యవస్థలన్నీ వాణిగుపేటలో పెట్టుకొని నాశనం చేసుకుంటున్నారు. ఇంత జరుగుతూ వస్తే అరిసేదేవు, మాట్లాడేదేవుడు, నినదించేవాడేవాడు. దక్షిణ భారతదేశంలో అదేదో పాట ఉంటుంది, ఒకడే ఒక్కడు మనగాడు అని. అట్లా ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు. 43 చిన్న చితక పార్టీలతో కూడా తమిళనాడులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పెంపు అనేది మరో 30 ఏళ్ళు వాయిదా వేయండి, 2056లో డీలిమిటేషన్ చేయండి. అప్పటి వరకు జనాభాను పెంచిన రాష్ట్రాలు పెంచుకునే అవకాశం దక్షిణ భారతదేశానికి కూడా దక్కాలి. ఇప్పుడు ఎట్లా చేస్తారు? మేము నష్టపోతాం, దక్షిణ భారతదేశ పార్టీలు అందరితో కలిపి మేము ఉద్యమం చేస్తాము అని చెప్పి అల్టిమేటం జారీ చేశారు. తమిళనాడు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు. వేరే వాళ్ళు నోరు తెరిచి మాట్లాడట్లేదు.
నోరు తెరిచి కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడే ఒకప్పుడు కేంద్రం మిథ్య అనేవాళ్ళు, ఇప్పుడు రాష్ట్రాలు మిథ్య. రాష్ట్రం లేకుండా కేంద్రం అనే పదం ఉందా అండి? కేంద్రం యాచించినారా? కేంద్రం దగ్గర రాష్ట్రాలు అడుక్కోవడానికి సరిపోయినాయి. మా జిఎస్టీ బకాయిలనే పంపించండి, మా ఆ బకాయినే పంపించండి. ఏంటది? రాష్ట్రం నుంచి పోతాయి పన్నులన్నీ. వాళ్ళకి రావాల్సిన వాటి ఏందో నువ్వు టైంకి ఇచ్చేయి. నువ్వెందుకు వాడుకుంటావు? వాళ్ళకి రావాల్సిన వాటికి ఇచ్చేయి. మా వాటా మాకు ఇచ్చేయని చెప్పి నిలదీసే నాయకులు లేరు, అడిగే నాయకులు లేరు. జనాలలో అరే వాళ్ళ నాయకులను అడగనరా బాబు అని అడిగేంత చైతన్యం ఏది? జనాలకు ఏం కావాలి? మ్యా కులపోడేనా, మ్యా మతమోడేనా, మా కులపు మా మతమోడేనా, మావాడేనా, మెల్ల ఏమేసుకున్నాడు, నెత్తి మీద ఏం పెట్టుకున్నాడు, ఏడేం పెట్టుకున్నాడు, మావాడ కాదని చూసి మావాడ కాదని బాగా తెరిపార. కింద నుంచి పైకి చూడమంటే జనాలు చూస్తారు, కానీ అరే కనీసం ఉనికి పోతుంది, స్వేచ్ఛ పోతుంది, హక్కులు పోతున్నాయి, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది, రాజ్యాంగం భ్రష్టు పట్టిపోతుంది. కాసింత ధ్యాస పెడదాం, కాసింత దృష్టి పెడదాం, చైతన్యం పెంచుకుందాం. ఏంట్రా బాబు మనం మళ్ళీ తిరోగమనం దిశగా వెళ్తూ ఉన్నాము. ఎవడో వచ్చి మళ్ళీ మనల్ని మన గుమ్మం వరకు కూడా వచ్చి ఎవడో పాలించబోతున్నాడు, మన ఉనికినే పిసికేయబోతున్నాడు. ఎవడికి తెలుస్తుంది? ఎవడు అడిగేది? ఎవడు పట్టించుకునేది? అందరికీ బోరింగ్ సబ్జెక్టు. ఇదంతా అందరికీ బోరింగ్ సబ్జెక్టు. ఏం చేద్దాం? బూతులు తిడతారు ఏమైనా మాట్లాడితే, నానా చెత్త సంబంధం లేని మాటలు మాట్లాడతారు, నాశనం చేస్తున్నారు గుప్పెడు మనుషులు కలుసుకొని మొత్తం సమాజం వెలుడి. ఎవడికి కావాలి? మీడియా ఎవరి చేతిలో ఉంది? వాడు చూపెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు సమాజం కోసం ఎవడు పని చేస్తున్నాడు? వాని ఆర్థిక ప్రయోజనం, వాని స్వప్రయోజనం, వాని రాజకీయ ప్రయోజనం. దానికి ఆ ముసుగులు కప్పుకుంటారు. అంత డబ్బులు నోటి చేతిలో మీడియా ఉంది. ఇదేం పాతకాలమా? భుజాన సంచి తగిలేసుకొని ప్రాణం పోయినా పర్వాలేదని రౌడీ గాడు పుసుకొని పొడుతూ ఉన్నా కూడా చేతిలో కలవన్నీ అట్లే పట్టుకొని, బ్యాగుని గట్టిగా ఇట్లా పట్టుకొని, బ్యాగులో ఉన్న ఆధారాలు మాత్రం ఇవ్వను కానీ గుంజులాడుతుంటాడు. రౌడీ గాడు పడుతుంటాడు రపా 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 అని. ఆ జర్నలిజం ఎక్కడుంది? ఆ కమిట్మెంట్ ఎక్కడుంది? నిజాలు చూపించేది ఎవడు? ఉనికి గురించి మాట్లాడేవాడెవడు? స్వేచ్ఛ గురించి మాట్లాడేవాడెవడు? హక్కుల గురించి మాట్లాడేవాడెవడు? ఒకడైతే ఫ్యాక్టు, తిరోగమన దిశగా కాదు. రాష్ట్రంలో, దేశంలో వ్యవస్థలు, హక్కులు, స్వేచ్ఛ, ఉనికి మొత్తం అంతగా సర్వనాశనం అయ్యే దిశగా పోతూ ఉంది. ఎంతో దూరం పట్టదు. మీరందరూ కానీ చూస్తారు, నేను చూస్తాను, మీరు చూస్తాం, అందరం చూస్తాం లేండి. ఆ రోజున మాట్లాడుకుంటూనే ఉందా, ఏం పర్వాలేదు, అందరం చూస్తాం. రాష్ట్రాల ఉనికి లేకుండా పోతుంది. ఎవడో ప్రాంతీయ పార్టీలను ఉంటే వాడేమో అక్కడి నుంచి వీడిని బెదిరించేకని చెప్పి కేసులు పెడతాడు, సిబిఐ అంటాడు, ఈడీ అంటాడు, కేసులు పెడతాడు, వాన్ దారిలో తెచ్చుకుంటాడు. ఏంది ఇదంతా సిస్టమ్? ఇదేం వ్యవహారం? ఛీ.